హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం చెప్పబోయే టాపిక్లో లా ఇన్ ప్రాపర్టీలో మార్ మార్గేజ్ టైప్స్, రైట్స్ అండ్ లెబిలిటీస్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కైండ్స్ ఆఫ్ మార్ మార్గేజ్, రైట్స్ ఆర్ లెబిలిటీస్ ఆఫ్ మార్గేజర్ అండ్ మార్టేజ్. దీని తెలుగులో మనం చూసుకుంటే ఏంటి అంటే అండ్ తెలుగులో వచ్చేసి ఆస్తి బదిలీ చట్టం టీపీఏ 1882 1882 ప్రకారం తనఖాల రకాలు. తనఖా అనేది రుణం చెల్లించడానికి లేదా బాధ్యతను నెరవేర్చడానికి భద్రతగా స్థిరాస్తిపై వడ్డీని బదిలీ చేయడం. ఆస్తి బదిలీ చట్టం 1882 1882 వివిధ రకాల తనఖాలను నిర్వచిస్తుంది. ఇవి తనఖా ఒప్పందం యొక్క నిబంధనలు మరియు పాల్గొన్న పార్టీల హక్కులపై ఆధారపడి ఉంటాయి. టీపీఏ కింద రకాల తనఖాలు. ఫస్ట్ వన్, సాధారణ తనఖా సెక్షన్ 58A నిర్వచనం. సాధారణ తనఖా అనగా సాధారణ తనఖాలో తనఖాదారుడు రుణదాత ఒక నిర్దిష్ట తేదీ నాటికి తనఖాదారునికి రుణదాత రుణాన్ని చెల్లించడానికి అంగీకరిస్తాడు. తనఖాదారుడు తనఖా పెట్టిన ఆస్తిని తనఖాదారునికి అప్పగించడు. కానీ అప్పు చెల్లించకపోతే తనఖాదారుడు రుణాన్ని తిరిగి పొందడానికి ఆస్తిని విక్రయించే హక్కును కలిగి ఉంటాడు. ముఖ్య లక్షణం ఏంటి అంటే తనఖారు ఆస్తిని తన ఆధీనములోనే ఉంచుకుంటాడు. తనఖారుడి హక్కు. తనఖాదారుడిపై రుణం రికవరీ కోసం దావా వేయడానికి మరియు అవసరమైతే ఆస్తిని విక్రయించే హక్కు తనఖాదారుడికి ఉంది. సెకండ్ వన్, షరతులతో కూడిన అమ్మకం ద్వారా తనఖా సెక్షన్ 58B అంటే ఏమిటి అంటే షరతులతో కూడిన అమ్మకం ద్వారా తనఖాదారుడు ఆస్తిని తనఖాదారునికి విక్రయిస్తాడు. తనఖాదారుడు ఒక నిర్దిష్ట తేదీలోపు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతేనే అమ్మకం సంపూర్ణంగా మారుతుందనే షరతుతో తనఖాదారుడు రుణాన్ని తిరిగి చెల్లిస్తే అమ్మకం చెల్లదు. ముఖ్య లక్షణం చెల్లింపులో డిఫాల్ట్ అయిన తర్వాత బదిలీ షరతులతో కూడుకున్నది. తనఖాదారుడి హక్కు. తనఖాదారుడు డిఫాల్ట్ అయితే తనఖాదారుడు ఆస్తిని తన వద్దే ఉంచుకోవచ్చు మరియు అమ్మకం సంపూర్ణంగా మారుతుంది. థర్డ్ వన్, యూజు ఫ్రిక్చరీ తనఖా సెక్షన్ 58C అంటే ఏమిటి అంటే యూజా ప్రక్చరీ తనఖాలో తనఖాదారుడు సారండి థర్డ్ వన్ వచ్చేసి యూజా ఫ్రాక్చరీ తనఖా సెక్షన్ 58C అంటే ఏమిటి అంటే యూజా ఫ్రాక్చరీ తనఖాలో తనఖాదారుడు తనఖా పెట్టిన ఆస్తిని తనఖాదారునికి బదిలీ చేస్తాడు మరియు రుణ మొత్తాన్ని తిరిగి పొందడానికి తనఖాదారుడు ఆస్తిని లేదా దాని ఆదాయాన్ని అంటే అద్దె, పంటలు మొదలైనవి ఉపయోగించడానికి అనుమతిస్తాడు. తనఖాదారుడు యూజా ఫ్రాక్ట్ ద్వారా రుణాన్ని తిరిగి పొందకపోతే తనఖాదారుడు మిగిలిన రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్య లక్షణం ఏంటి అంటే తనఖాదారుడు ఆస్తి నుండి స్వాధీనం మరియు ఉపసంహరణ ఉపయోగం లేదా ఆదాయం పొందుతాడు. తనఖాదారుడి హక్కు. తనఖాదారుడికి ఆస్తిని ఉపయోగించుకునే మరియు రుణాన్ని తిరిగి పొందడానికి ఆదాయాన్ని సేకరించే హక్కు ఉంది. ఫోర్త్ వన్, ఇంగ్లీష్ తనఖా సెక్షన్ 58D అంటే ఏమిటి అంటే ఇంగ్లీష్ తనఖాలో తనఖాదారుడు ఆస్తిని తనఖాదారునికి బదిలీ చేస్తాడు. అప్పు చెల్లించిన తర్వాత ఆస్తి తనఖాదారుడికి తిరిగి బదిలీ చేయబడుతుంది. ఈ రకమైన తనఖా సాధారణంగా రుణగ్రహీత ఒక నిర్దిష్ట తేదీన ఒకేసారి రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉన్న చోట ఉపయోగపడుతుంది. ముఖ్య లక్షణం ఏంటి అంటే రుణం క్లియర్ అయిన తర్వాత తనఖాదారుడు ఆస్తి యజమానాన్ని తనఖాదారునికి బదిలీ చేస్తాడు. తనఖాదారుడి హక్కు. రుణం చెల్లించే వరకు తనఖాదారు ఆస్తి యొక్క శీర్షికను కలిగి ఉంటాడు కానీ తనఖాదారుడు ఆస్తిని తిరిగి పొందే హక్కు కలిగి ఉంటాడు. ఫిఫ్త్ వన్,
టైటిల్ డీడులను డిపాజిట్ చేయడం ద్వారా తనఖా సెక్షన్ 58F అంటే ఏమిటి అంటే అధికారిక రాతపూర్వక ఒప్పందం లేకుండా తనఖాదారుడు స్థిరమైన ఆస్తి యొక్క టైటిల్ డీడులను తనఖాదారునితో రుణానికి భద్రతగా జామ చేసినప్పుడు ఈ రకమైన తనఖా సంభవిస్తుంది. ఆస్తి బదిలీ చేయబడదు కానీ టైటిల్ డీడులు తనఖాదారుడి వద్ద జామ చేయబడతాయి. ముఖ్య లక్షణం ఏంటి అంటే టైటిల్ డీడులను డిపాజిట్ చేయడం ద్వారా తనఖా సృష్టించబడుతుంది మరియు దీనికి అధికారిక రాతపూర్వక తనఖా డీడ్ అవసరం లేదు. తనఖాదారుడి హక్కు తనఖాదారుడికి టైటిల్ డీడులను నిలుపుకునే మరియు అనే డిఫాల్ట్ అయితే రుణాన్ని తిరిగి పొందే హక్కు ఉంటుంది. 6(1) అసాధారణ తనఖా సెక్షన్ 58G అంటే ఏమిటి అంటే ఈ రకమైన తనఖా పైన పేర్కొన్న ఏ వర్గాలలోకి రాదు. ఇది వివిధ తనఖా రకాల అంశాలను కలిపే విధంగా సృష్టించబడిన తనఖా. ఇది తప్పనిసరిగా ఇతర తనఖా రకాల హైబ్రిడ్ మరియు పాల్గొన్న పార్టీల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. కీలక లక్షణం ఏమిటి అంటే కీలక లక్షణం ప్రామాణికం కాని తనఖా. ఇది ఒకటి కంటే ఎక్కువ రకాల తనఖాల అంశాలను కలిగి ఉండవచ్చు. తనఖాదారుడి హక్కు తనఖాదారుడి హక్కులు తనఖా దస్తావేజులో అంగీకరించిన నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. తనఖాదారుడి హక్కులు మరియు బాధ్యతలు. తనఖాదారుడు అంటే డబ్బు తీసుకొని ఆస్తిని పూచీకత్తుగా అందించే వ్యక్తి అయితే తనఖాదారుడు అంటే ఆస్తిని భద్రతగా కలిగి ఉన్న రుణదాత. తనఖాదారుడి హక్కులు మరియు బాధ్యతలు. తనఖాదారుడి హక్కులు విముక్తి పొందే హక్కు ఆస్తిని విక్రయించే ముందు లేదా తనఖా జప్తు చేయబడే ముందు అంటే విముక్తి యొక్క ఈక్విటీ ఏ సమయంలోనైనా రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా తనఖాదారుడు ఆస్తిని విమోచించే హక్కును కలిగి ఉంటాడు. సెకండ్ వన్ స్వాధీన హక్కు యూజ్ ఆఫ్ అక్షరరీ తనఖాల వంటి సందర్భాలలో తప్ప తనఖా స్పష్టంగా తనఖాను బదిలీ చేయకపోతే తనఖాదారుడు ఆస్తిని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. థర్డ్ వన్ మిగులును స్వీకరించే హక్కు తనఖాదారుడు ఆస్తిని అమ్మకం రుణం మొత్తాన్ని మించి ఉంటే తనఖాదారుడు మిగులు మొత్తాన్ని స్వీకరించే హక్కును కలిగి ఉంటాడు. ఫోర్త్ వన్ ఆదాయాల హక్కు జప్తు విషయంలో అప్పు చెల్లించినట్లయితే లేదా అమ్మకపు మొత్తం ఎంని మించి ఉంటే తనఖాదారుడు ఆస్తి అమ్మకం నుంచి వచ్చే ఆదాయాన్ని పొందవచ్చు. ఆర్టేజ్ తనఖాదారుడి బాధ్యతలు ఏంటి అంటే ఫస్ట్ వన్ అప్పు చెల్లించాల్సిన బాధ్యత. తనఖాదారుడు తనఖాలో అంగీకరించిన నిబంధనల ప్రకారం వడ్డీతో పాటు అప్పును సకాలంలో తిరిగి చెల్లించాలి. సెకండ్ వన్ ఆస్తి నిర్వహణ. తనఖాను తనఖాదారునికి వినియోగ ప్రయోజనాల కోసం బదిలీ చేసిన సందర్భాలలో తప్ప అప్పు చెల్లించే వరకు ఆస్తి మించి స్థితిలో నిర్వచించడానికి తనఖాదారుడు బాధ్యత వహిస్తాడు. నష్టాలకు బాధ్యత. తనఖాదారుడు ఆస్తికి నష్టం కలిగిస్తే నష్టాలకు తనఖాదారునికి పరిహారం చెల్లించడానికి వారు బాధ్యత వహిస్తారు. ఫోర్త్ వన్ పన్నులు మరియు ఛార్జీల చెల్లింపు. తనఖా ఒప్పందం వేరే విధంగా పేర్కొనకపోతే ఆస్తికి సంబంధించిన ఏవైనా పన్నులు, బీమా లేదా ఛార్జీలను తనఖాదారుడు చెల్లించాలి. తనఖాదారుడి హక్కులు మరియు బాధ్యతలు. తనఖాదారుడి హక్కులు ఏంటి అంటే మనం చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆస్తిని జప్తు చేసే లేదా విక్రయించే హక్కు. తనఖాదారుడు రుణం చెల్లించడంలో డిఫాల్ట్ అయితే తనఖాదారుడు తనఖా పెట్టిన ఆస్తిని విక్రయించి రుణాన్ని తిరిగి పొందే హక్కును కలిగి ఉంటాడు. కోర్టు జోక్యం లేకుండా తనఖాదారుడు విక్రయించలేని కొన్ని తనఖా రకాలలో తప్ప. సెకండ్ వన్ స్వాధీన హక్కు. కొన్ని తనఖా రకాలు ఉదాహరణ యూజ్ ఆఫ్ అక్షరరీ తనఖా, ఇంగ్లీష్ తనఖా. తనఖాదారుడు ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. థర్డ్ వన్ రుణాన్ని
తిరిగి పొందే హక్కు తనఖాదారుడిపై రుణం కోసం దావా వేయడానికి మరియు ఆస్తి అమ్మకం ద్వారా సహా ఏదైనా చట్టపరమైన మార్గాల ద్వారా దానిని తిరిగి పొందే హక్కును కలిగి ఉంటాడు. ఫోర్త్ వన్, స్వీకర్తను నియమించే హక్కు. డిఫాల్ట్ అయితే తనఖాదారుడు ఆస్తిని నిర్వహించడానికి మరియు దాని ఆదాయం నుండి రుణాన్ని తిరిగి పొందడానికి ఒక రిసీవర్ను నియమించవచ్చు, ముఖ్యంగా టైటిల్ డీడ్లను డిపాజిట్ చేయడం ద్వారా తనఖాల సందర్భాలలో. తనఖాదారుడి బాధ్యతలు. ఫస్ట్ వన్, మంచి విశ్వాసముతో వ్యవహరించాల్సిన బాధ్యత. తనఖాదారుడు మంచి విశ్వాసం వ్యవహరించాలి మరియు తనఖాదారునికి నష్టం కలిగించే విధంగా ఆస్తిని అసమంజసంగా తక్కువ ధరకు విక్రయించకూడదు. సెకండ్ వన్, ఆస్తి నిర్వహించాల్సిన బాధ్యత. కొన్ని రకాల తనఖాలలో తనఖాదారుడు ఆస్తి దెబ్బతినకుండా చూసుకోవాలి మరియు ఆస్తి నుండి వచ్చే ఆదాయాన్ని లెక్కించాలి. థర్డ్ వన్, మిగులుకు బాధ్యత. ఆస్తిని విక్రయించి తనఖాదారుడు అప్పు కంటే ఎక్కువ తిరిగి పొందినట్లయితే తనఖాదారునికి మిగులు మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఫోర్త్ వన్, తిరిగి పొందాల్సిన బాధ్యత. తనఖాదారుడు ఆస్తిని తిరిగి పొందినట్లయితే తనఖాదారుడు ఆస్తిని తనఖాదారునికి తిరిగి ఇవ్వాలి. హక్కులు మరియు బాధ్యతల సారాంశం. తనఖాదారుడు తనఖాదారుడు రెండు పార్టీలకు వారి ప్రయోజనాలను కాపాడుకునే మరియు రుణ ఒప్పందం యొక్క సరైన పనితీరును నిర్ధారించే నిర్దిష్ట హక్కులు మరియు బాధ్యతలు ఉన్నాయి. హాయ్ వ్యూయర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.